తెలుగువారి అస్తిత్వాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగు సమాఖ్య సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా కాసేపట్లో 12వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలపై మా ప్రతినిధి శివరామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. వారి అస్తిత్వాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగు సమైక్య 3 రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నోవాటల్ హెచ్ఐసిసి వేదిక ఇది. బిజినెస్ రంగంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కానీ, అన్ని ప్రముఖులకు సంబంధించి కానీ, 2 రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు సంబంధించి కానీ 3 రోజుల పాటు జరగనున్నటువంటి సమావేశాలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అయితే అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు మనకు చెప్పేందుకు నిర్వాహకులు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చెప్పండి సార్, 3 రోజుల పాటు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? ఇవాళ మొదటి రోజు అండి. ఇవాళ బిజినెస్ సెమినార్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి ఇనాగరేట్ చేస్తానికి. సో రేపేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా మా కల్చర్ అంతా సెలబ్రేట్ చేస్తాం. దానికేమో కిషన్ రెడ్డి గారు వాళ్ళు కూడా వస్తున్నారండి. అంతా ఎల్లుండేమో లాస్ట్ డే అండి. ఆ సినిమా ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు దాన్ని ఫైనల్ ప్రోగ్రామ్కి. మొత్తం తెలుగుతనం తెలుగు వాళ్ళని సెలబ్రేట్ చేస్తానికి మూడు రోజులు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 92లో స్టార్ట్ అయింది వరల్డ్ తెలుగు ఫెడరేషన్. 93లో ఫస్ట్ ప్రోగ్రాము న్యూయార్క్లో ఎన్టీఆర్ రామారావు గారు స్ఫూర్తితో స్టార్ట్ చేశారండి. ఇది 30వ సంవత్సరం అవుతుందండి. ఇది సక్సెస్ అనండి, సత్యనాథుల గారిని, అనంతకృష్ణ గారి వరల్డ్ అంతా. సో దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేయాలి, ఫ్యూచర్ని ఎట్లా ఇన్స్పైర్ చేయాలన్న దాని మీద థీమ్ అండి. అంటే ఈ 3 రోజుల పాటుగా కూడా బిజినెస్కి ఎక్కువ కొంచెం ప్రాధాన్యత కనిపిస్తుంది. ఎవరైతే యంగ్ స్టార్ట్అప్ పెట్టే వాళ్ళు ఉన్నారో తెలుగు వాళ్ళను అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో నిలిచేందుకు కూడా ఇది తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ విషయం గురించి ఏం చెప్తారు సార్? అవునండి, ఇప్పుడు ఏదో మన తెలుగు యూనికార్న్స్ అందరూ వస్తున్నారండి. తెలుగు అది కాక కొత్తగా ఫ్యూచర్లో వచ్చే బిజినెసెస్ అంటే ఇంకా అవుతున్నాయి. స్కై రూట్ అనే స్పేస్లో బాగా ఇది ఉన్న వాళ్ళందరూ కూడా మా అందరినీ ఇన్వైట్ చేశారు, సెలబ్రేట్ చేస్తున్నాం వీళ్ళందరినీ. వచ్చే 20-25 సంవత్సరాల్లో వికసిత్ భారత్, వికసిత్ తెలుగు రాష్ట్రాలు అనుకున్నప్పుడు అది మనం ఎలాగా దాన్ని మ్యాక్సిమం ఆపర్చునిటీ ఎలాగా తీసుకుంటున్నాం మనమే. కానీ మన గురించి అంత బయటికి రావట్లా. తెలుగు వాళ్ళు ఆర్ ద రిచెస్ట్. అమెరికాలో ఇండియన్స్ రిచెస్ట్ అంటే ఇండియన్స్లో తెలుగు వాళ్ళు ఆర్ ద రిచెస్ట్. సో ఆ మాట రావట్లా. గుజరాతీల గురించి అందరూ మాట్లాడతారు, కానీ మన గురించి అంటే మనం ఎక్కడో ఆ లోపం ఉంది మనలోనే. సో అదేంటంటే ఇక్కడి నుంచి అది చేసుకుని ఈ సక్సెస్, కంటిన్యూడ్ సక్సెస్ ఎట్లాగా ఇప్పుడు ఇండియా 3-4 ట్రిలియన్ నుంచి 50 ట్రిలియన్కి వెళ్ళబోతుంది వచ్చే 15 సంవత్సరాల్లో. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు వాళ్ళం ఎలాగ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నది అది మెయిన్ బిజినెస్లో మేము ఫోకస్ చేస్తాం. తెలుగు అంటే తెగువతో పాటు తెలుగు అంటే సంస్కృతి సంప్రదాయాలు కూడా పెట్టింది పేరుగా ఉంటుంది. సో ఇక్కడ 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేమి జరగబోతున్నాయి సార్? సో రేపు అంతా సాంస్కృతిక కార్యక్రమం మీద ఉందండి. రేపు సెకండ్ డే అంతా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వాటి మీద ఉంది. రేపు సాయంత్రం తెలుగు ఫ్యాషన్ షో కూడా ఉంది, మన తెలుగు డిజైనర్స్ అదంతాని. అండ్ ఇక్కడ తెలుగు మా లోపల స్టోర్స్ కూడా పెట్టారు, ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. సో అది కూడా బాగా ఫోకస్ ఒక రోజంతా అది కూడా ఉంటుందండి. ట్రెడిషనల్గా ఈ ప్రోగ్రామ్ ఎక్కువ దాని మీద ఉండేది. కొంచెం మేమేంటంటే అది ఒక రోజు పెట్టి మిగతాది ఇప్పుడు సినిమాలని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, బిజినెస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా ఫోకస్ పెంచుతున్నాం ఈసారి నుంచి. సో సార్, ఇప్పుడు తెలుగు సినిమా కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. సో తెలుగు సినిమా ప్రముఖులు ఎవరెవరు హాజరవుతున్నారు? ఎల్లుండి చిరంజీవి గారు వస్తున్నారండి, అల్లు అరవింద్ గారు వస్తున్నారు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారండి ఎల్లుండి. అండ్ సాయంత్రం దాని మళ్ళీ ఒక తెలుగు వాళ్ళు ఇది కూడా ఉంది, ఈవినింగ్ సెలబ్రేషన్ కూడా ఉంది దాని మీద. సో అందరూ పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారండి. అందరూ వస్తామని కమిట్మెంట్ చేశారు, వస్తున్నారు కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఆదరణ చూరగొనడానికి కారణం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఇటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తెలుగు ఏంజల్స్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నారు. 5వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు తెలుగు ధనం అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. సో ఆ పుస్తకాల గురించి కానీ, తెలుగు ఏంజల్స్ కార్యక్రమం గురించి కానీ చెప్తారు? అదే తెలుగు ఏంజల్స్ ఏంటంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళందరూ మన కృష్ణ ఎల్లా గారు వాళ్ళందరూ ఏమన్నారంటే మన తెలుగు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తానికి తెలుగు ఏంజల్స్ అన్నది స్టార్ట్ చేస్తే మేము అందరం కమిట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసారండి. సో అందుకనే ఇదే రైట్ టైం అనుకున్నాం. మేము ఏంటంటే మన తెలుగు స్టార్టప్స్కి, యంగ్స్టర్స్కి ఎంకరేజ్ చేయాలని చెప్పి తెలుగు ఏంజల్స్ లాంచ్ చేస్తున్నాను. సీఎం గారు ఇవాళ లాంచ్ చేస్తారు. అది క్రమంగా మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని అంటే మన స్టార్టప్స్ని, తెలుగు వాళ్ళు చేసిన స్టార్టప్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తానికి, ఇన్వెస్ట్ చేస్తానికి అని చెప్పి అదొకటి స్టార్ట్ చేస్తున్నాం. అదే మీరు అన్నట్టు తెలుగుదానం అన్న సోవెనీర్ బుక్ కూడా
మొత్తం మన తెలుగు వాళ్ళదే సెలబ్రేషన్ అదంతా కూడా దాని మీద ఒకటి చేసాం. అది రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేస్తున్నారు ఎల్లుండి. అండ్ కొంతమంది స్టార్టప్స్ వాళ్ళని కూడా యాక్చువల్లీ మనం రికగ్నైజ్ కూడా చేస్తున్నామండి ఆ రోజు ఫైనల్ డే రోజుని. సో ఇప్పుడు సిఎస్ఆర్ వాళ్ళకు కూడా సిఎస్ఆర్ అట్లాగే బిజినెస్ అచీవర్స్ కూడా అవార్డ్స్ ఇస్తున్నారు. సో అవార్డ్స్ సంబంధించి ఏం చెప్తారు? అవునండి, రేపు వాళ్ళని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. సిఎస్ఆర్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఏంటన్నది, ఎందుకంటే ఏంటంటే ఇది అన్ని విధాలుగా తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా ఉన్నారు, బాగా చేస్తున్నారు అన్నది సెలబ్రేషను. ఈ ప్రోగ్రామ్ నుంచి మేము అలా మొదలెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు చెప్పాను కదండి, ఒక విధంగా రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒకటి మనం రకరకాలుగానే ఐడెంటిటీలు పెట్టుకున్నాం. ఆంధ్ర అంటున్నాం, తెలంగాణ అంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మన ప్రైమరీ ఐడెంటిటీ తెలుగు. సో అందుకే తెలుగు దాని మీద అందరినీ ఒక యునైట్ చేయాలని వరల్డ్ అంతాని. ఇప్పుడు మలేషియా నుంచి 30 మంది వచ్చారండి, డెలిగేట్స్ వచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మారిషస్, గానా, మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇదేంటంటే కెనడా అన్ని చోట్ల కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని చోట్ల కూడా. సో ఇదందరినీ కూడా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతుందండి. ఇంకా చాలా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేయాలండి. థ్యాంక్ యూ అండి. సో ఇవి సురేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి అయితే ఇక్కడ ఏర్పాట్లను కూడా మనం గమనించవచ్చు. ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ చూస్తే ఏర్పాట్లను కూడా ఇక్కడ చూస్తే ఆ తెలుగువారు వచ్చినప్పుడు అండ్ తెలుగువారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి గేమ్స్ ఆడుకునేందుకు కానీ తెలుగువారి ఆటలైనటువంటి అష్టాచెమ్మ, వైకుంఠపాలి, అట్లాగే ఓమనగుంటలు లాంటి ఆ గేమ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ప్రపంచ తెలుగు సమైక్యకు సంబంధించి మహాసభల్లో 3 రోజుల పాటు జరగనున్నటువంటి విషయాలు. కెమెరామెన్ నరేంద్రతో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.